సి సో ఇప్పుడు ఇందుట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిస్టిక్స్ అంటే పిల్లలు చాలా ఎక్కువగా సో ఫార్ములాస్ ఎక్కువగా ఉంటాయి, చాలా భయపడుతూ ఉంటారు జనరల్గా. సో ఇప్పుడు మనం ఈ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ గురించి కనుక మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఈ స్టాటిస్టిక్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని చాప్టర్స్ ఉంటాయో మనం డిస్కస్ చేసుకుందాం. స్టాటిస్టిక్స్, ఈ స్టాటిస్టిక్స్లో మనకి టోటల్గా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, దట్ మీన్స్ ఎంసిటి, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, దట్ మీన్స్ MOD, measures of dispersion, and number 3 is correlation, number 4 regression, number 5 index numbers, number 6 statistical description of data, that means SDD. SDD means statistical description of data. And number 7 probability, and number 8 random variables and expected values. Next, theoretical distributions, simply say that distributions, and final sampling theory. చాలామంది స్టూడెంట్స్ సార్ స్టాటిస్టిక్స్లో ఇన్ని చాప్టర్స్ ఉన్నాయా, ఈ చాప్టర్స్ అన్నీ మాకు చాలా డిఫికల్ట్, దాంట్లో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఒకటి, ప్రాబబిలిటీ ఒకటి, స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా ఒకటి, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ ఒకటి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ ఒకటి, స్టాటిస్టిక్స్ మేము నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ కదా, ఈ చాప్టర్స్ అన్నీ మాకు చాలా డిఫికల్ట్గా ఉంటాయని చాలామంది స్టూడెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పే విధానం, చేసే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ కంటెంట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా మనం చాలా ఈజీ వేలో పిల్లలకి అర్థమయ్యేటట్టు క్లారిటీగా క్లియర్గా చెప్పచ్చు.